పొట్టు రెడీగా ఉంది అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా సింపుల్ అండి. సో ఫస్ట్ ఒక బౌల్లో సన్నగా పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి చూసుకొని వేసుకుందాం, సొరకాయ పొట్టు, కాస్త కొత్తిమీర, అలాగే కరివేపాకు, కాస్త బియ్యం పిండి, వాము, కొంచెమే కార్న్‌ఫ్లవర్ మంచి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కాస్త జీలకర్ర, సోంపు, కొన్ని ధనియాలు, వీటిని లైట్గా మనం క్రష్ చేయాలి. ఉప్పు వేసి క్రష్ చేసుకుందాం. వేయించాల్సిన అవసరం లేదు, ఎలాగో డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి. ఇలా కచ్చాపచ్చాగా క్రష్ చేసుకొని మనం కలుపుకుంటున్న సొరకాయ పొట్టు మిశ్రమంలో వేసుకోవాలి. ఉప్పు మొత్తం వేయలేదు కాబట్టి సరిపోదు, కాబట్టి ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసి అలాగే కాస్త శనగపిండి కూడా వేద్దాం. ఉల్లిపాయలు సొరకాయ పొట్టు వేసాం కదా, లైట్ తేమ వస్తుంది. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుందాం, మరీ ఎక్కువ అవసరం లేదు, పకోడీ కాబట్టి లైట్గా. మిగిలిన శనగపిండి కూడా వేసుకుందాం. ఎక్కువ వాటర్ మనం వేయలేదు, లైట్గా వేసాము, ఈ మాత్రం సరిపోతుంది పకోడీకి. సో ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసి ఇక్కడ ఉన్న సందడి తీసేసే లోపల నూనె కూడా వేడైపోతుంది. నూనె వేడెక్కింది, ఒకసారి మళ్ళీ మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా చేతికి తీసుకొని మెల్లిగా ఒకేసారి కుప్పలా కాకుండా కొంచెం కొంచెం ఇలా విడివిడిగా ఆనియన్ పకోడీ ఎలా వేస్తాం అలాగే వేసుకోవాలి. మరి ఎక్కువ పెద్ద మంటలో పెట్టి ఎప్పుడు పకోడీని ఫ్రై చేయకూడదు, చిన్న మంటలో మెల్లిగా ఫ్రై చేస్తేనే క్రిస్పీగా అవుతుంది. సొరకాయ పొట్టుతో చూడండి ఎంత మంచిగా మనం పకోడీ చేస్తున్నామో. శ్రీధర్ గారు మనకి మెయిల్ రాశారు, సొరకాయ పొట్టుతో ఏమైనా చేయొచ్చా అని చెప్పి. మామూలుగా సొరకాయ తీగ ఒకసారి బాగా మంచిగా వచ్చింది అనుకోండి, అసలు సొరకాయలు మనం చుట్టుపక్కల వాళ్ళకి పంచినా సరే ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అసలు సొరకాయలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చాలా మందికి తెలియదు. సొరకాయని జస్ట్ కట్ చేసి తొక్క తీసేసి కట్ చేసి మిక్సీలో పడితే మంచి జ్యూస్ వస్తుంది మనకి. రోజు పొద్దున ఆ జ్యూస్ తాగితే చాలా మంచిది. బూర్ది గుమ్మడికాయ జ్యూసు, సొరకాయ జ్యూస్ చాలా మంచిది. మన బాడీలో ఏదైనా ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటే మంచి కరుగుతుంది, అంతేకాకుండా ఫైబర్ ఆటోమేటిక్గా వస్తుంది. సొరకాయతో మనం పప్పు చేసుకోవచ్చు, గారెలు చేసుకోవచ్చు, ఇంకా మనం గిన్నెకు పెడతాం కదా సర్వపిండి అంటాం అదైనా, ఇంకా తపాలా చెక్కలు అంటాం కదా అవి కూడా చాలా రెసిపీస్ చేయొచ్చు. ఇప్పుడేమో చక్కగా పకోడీ చేసాం కదా. సో సొరకాయలు ఎక్కువగా వచ్చినప్పుడు పొట్టు తీసి పడేయకుండా అలా ఉంచండి. కొంచెం డ్రైగా అయినా పర్వాలేదు, ఆ రోజే తొక్క తీసిన రోజే చేసుకోవాలని ఏం లేదు. గాలికి పెట్టేస్తే కనుక మంచిగా ఉంటాయి అవి. కొంచెం డ్రైగా అయిన తర్వాత కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పకోడీ చేసుకోవచ్చు. లేదా చిన్నగా వేపుడులాగా ఉల్లిపాయలు ఎక్కువ వేసి వేపుడులా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మరీ ముదిరిపోయిన సొరకాయ కాకుండా కొంచెం లేతగా ఉన్న సొరకాయ తీసుకుంటే సరిపోతుంది. సొరకాయ ముదిరిందా లేదా అని చెప్పి చాలా మంది ఇలా గోర్లు గుచ్చి చూస్తూ ఉంటారు, మరకలు కనిపిస్తూ ఉంటాయి కదా మనకి. అలా గుచ్చడం అస్సలు మంచిది కాదండి. ఏమైనా లోపల మన దగ్గర జెమ్స్ ఉన్నా లేదా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైనా వెజిటేబుల్స్ని అలా గోరుతో గుచ్చకండి. జస్ట్ ఇలా మీరు నొక్కారనుకోండి, మరీ గట్టిగా ఉందనుకోండి అది ముదిరిపోయినట్టు. కొంచెం మెత్తగా ఉంటే కనుక లేతగా ఉన్నది చూసి తీసుకోండి. బెండకాయలనైనా సొరకాయనైనా గట్టిగా ప్రెస్ చేయకండి, మంచిగా డీల్ చేయండి. బీరకాయని కూడా చాలా మంది ఇలా తుంచుతారు, అస్సలు తుంచకండి. జస్ట్ ప్రెస్ చేస్తే కొంచెం మెత్తగా ఉంటే కనుక మామూలుగా ఉన్నట్టు, మరీ గట్టిగా ఉంటే లోపలన్నీ గింజలు వచ్చేసి ముదిరిపోయినట్టు అనమాట. అలా సెలెక్ట్ చేసుకుంటే మంచిదండి. పాపం అమ్ముకునే వాళ్ళు కూడా మళ్ళీ అమ్ముకోవాలి కదా. ముఖ్యంగా సొరకాయనైతే అస్సలు నెయిల్స్ పెట్టి గుచ్చకండి.
చూడండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా క్రిస్పీగా కావాలి అంటే ఇంకా కొంచెం బ్రౌన్ చేసుకోవచ్చు, లేదా కొంచెం సాఫ్ట్ గా ఉండాలి, పైన లేయర్ క్రిస్పీగా ఉండాలి అనుకుంటే ఈ స్టేజ్ సరిపోతుంది. మనం ఎలాగో కాస్త కార్న్ ఫ్లవర్ వేసాం కాబట్టి పైన లేయర్ మనకి క్రిస్పీగా ఉంటుంది. సూపర్ క్రిస్పీ కావాలి అంటే ఇంకొంచెం బ్రౌన్ గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో కాస్త టైం పాస్ కోసం ఏదైనా పకోడీ తినాలి అనిపిస్తే ఫ్రై చేయండి సొరకాయ పొట్టుతో. కొంచెం ఇలా ఆయిల్ అంతా కిందకు వచ్చిన తర్వాత వేసుకుందాం. మజ్జిగ మటుకే కంపల్సరీ. పిల్లలకి పాలు ఇవ్వండి లేదా మజ్జిగైనా ఇవ్వండి. మంచి చిల్డ్ ఏదైనా డ్రింక్, రిఫ్రెషింగ్ డ్రింక్ ఏదైనా చేసుకున్నా కూడా బాగుంటుంది పకోడీ కాంబినేషన్లో. వెదర్ని బట్టి మన ఫుడ్ హ్యాబిట్స్ మనం చేంజ్ చేస్తూ ఉండాలి. కావాలి అంటే పైనుండి కాస్త చాట్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. సొరకాయ పొట్టు పకోడీ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, సొరకాయ పొట్టు, కొత్తిమీర, కరివేపాకు, బియ్యం పిండి, వాము, కార్న్ ఫ్లవర్, క్రష్ చేసుకున్న జీలకర్ర, సోంపు, ధనియాలు, ఉప్పు, శనగపిండి, కొన్ని నీళ్లు పోసి చక్కగా కలుపుకున్న తర్వాత వేడి నూనెలో వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని బయటికి తీసుకుంటే ఎంతో రుచికరమైన సొరకాయ పొట్టు పకోడీ రెడీ అవుతుంది.